సో, చిగుళ్ళ నుంచి రక్తం ఏ ఏ కండిషన్స్‌లలో వస్తుంది? సో, చిగుళ్ళ నుంచి రక్తం అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. బట్ మెయిన్‌లీ మనం పళ్ళు సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే, మనం తిన్నది గారెలాగా కన్వర్ట్ అయిపోయి, అది పన్ను మీద పేరుకుపోయి చిగుళ్ళని ఇన్ఫెక్ట్ చేసేసి అప్పుడు బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఇంకా కొద్దిమంది హార్డ్‌గా బ్రష్ చేయడం వల్ల పళ్ళకి డ్యామేజ్ జరిగి అప్పుడు చిగుళ్ళ నుంచి కూడా బ్లీడింగ్ అవుతుంది. అది కాకుండా కొద్దిమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల అంటే లైక్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ గమ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తుంటాం. ఇంకా అది కాకుండా కొద్దిమంది రక్తం పలుచగయ్యే మందులు వాడుతుంటారు. వాళ్ళల్లో కూడా ఇలా చిగుళ్ళ నుంచి రక్తం కారడం అనేది మనం చూస్తుంటాం. కొద్దిమందికి విటమిన్స్ తక్కువ ఉండడం వల్ల అంటే విటమిన్ సి, విటమిన్ కే ఇలాంటివి తక్కువ ఉండడం వల్ల కూడా మనం చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనేది చూస్తుంటాం. కొద్దిమందికి లైక్ షుగర్ ఉన్నవాళ్ళు లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్‌లలో గూడా ఇట్లాంటి కండిషన్స్‌లలో గూడా మనం చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనేది చూస్తాం.